మేలైన మార్గంలో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. న్యాయమైన హేతువు, ఆటంకం, అభ్యంతరం ఏదైనా మీకు తెలుసున్న పక్షాన దానిని ఇప్పుడే తెలియపరచాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియపరుస్తున్నాం. లేని ఎడల ఎప్పటికీ ఊరకుండా వాళ్ళను గమనించాలి. పిల్లరా, గంగాధర్రావు రమాదేవుల వివాహానికి మీలో ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు, ఆటంకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే లేచి నిలబడి మీరు మాట్లాడవచ్చు. లేని ఎడల ఎప్పటికీ మౌనంగా ఉండాలి. ఎన్నటికీ కూడా ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. ఆమెను ప్రేమించి సంరక్షించి నీ జీవిత కాలం అంతయు ఆమెకు భర్తగా ఉంటావా? భర్తగా ఉంటాను. రైట్, మంచిది. పట్టుకోమ్మా. పెండ్లి కుమార్తె అంగీకారం కూడా తెలుసుకుందాం. పెండ్లి కుమారుడు తన అంగీకారాన్ని చక్కగా తెలియజేశారు. అలాగే పెండ్లి కుమార్తె అంగీకారాన్ని తెలుసుకుందాం. అమ్మ రమాదేవి, గంగాధర్ అనేటువంటి పురుషుని వివాహం చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయమ్మా? భయపడిందా? పెళ్లి కూడా జాగ్రత్తగా అంటున్నాడండి. రైట్, అంగీకారమేనమ్మా? ఆయన్ని ప్రేమించి సంరక్షించి నీ జీవిత కాలం అంతయు ఆయనకు లోబడి ఉండి ఆయనకు భారీగా ఉంటావమ్మా? మంచిది. గమనించాలి, పెండ్లి కుమారుడు తన అంగీకారాన్ని చక్కగా తెలియజేశారు. పెండ్లి కుమార్తె కూడా తన అంగీకారాన్ని చక్కగా తెలియజేశారు. అంతేకాకుండా పెండ్లి కుమారుడు నేను భర్తగా ఉంటానని, పెండ్లి కుమార్తె నేను భార్యగా ఉంటానని ఇరుపక్షాల బంధువులు, పెద్దలు, రక్త సంబంధుల సమక్షంలో చక్కగా తెలియజేశారు. కాబట్టి వివాహ కార్యక్రమంలో మనం ముందుకు వెళదాం. వెళ్ళరా, ఈ సమయంలో పెండ్లి కుమార్తె యొక్క కుడి హస్తాన్ని పెండ్లి కుమారునికి అప్పగించడానికి ఇరువురి యొక్క తల్లిదండ్రులు డయాస్ మీదకి రావాలి. దీనిని మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం కన్యాదానం అంటాం. మరి మీ అబ్బాయిని చక్కగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తున్నారు కదా, ఎప్పటి వరకు మీ అబ్బాయిని ఎలా చూసుకున్నారో ఎప్పటి నుంచి మీ కోడలు కూడా అలాగే చూసుకుంటారా అమ్మా? డౌట్ లేదు కదా? కొంచెం గట్టిగా మాట్లాడాలి. రైట్. ఏమండి మీ పేరండి? పెద్దనా? అంకిరెడ్డి. అమ్మ మీ పేరు? జయలక్ష్మ. అంకిరెడ్డి గారు, జయలక్ష్మ గారు, మరి మీ పాపను చక్కగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తున్నారు కదా, ఎప్పటి వరకు మీ కుమార్తెను ఎలా చూసుకున్నారో ఎప్పటి నుంచి మీ అల్లుడు కూడా అలాగే చూసుకుంటారా? అమ్మా డౌట్ ఏం లేదు కదండి? పండగకు వచ్చినట్టు ఇవి చెర దాటుకుంటే ఆయన కూడా చెర దాటుకుంటారా? మంచిది. గమనించండి, పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు మా అబ్బాయిని ఎలా చూసుకున్నామో మా కోడలు కూడా అలాగే చూసుకుంటామని, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు మా అమ్మాయిని ఎలా చూసుకున్నామో మా అల్లుని కూడా అలాగే చూసుకుంటామని చక్కగా ఇరుపక్షాల బంధువులు, పెద్దలు, రక్త సంబంధుల సమక్షంలో చక్కగా తెలియజేశారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. డయాస్ మీద ఉన్నారు. పెండ్లి కుమార్తె కుడి హస్తాన్ని పెండ్లి కుమారునికి అప్పగించడానికి గమనించాలి. ఈ సమయంలో కన్యాదానం చేస్తూ ఉండగా అందరూ కూడా చప్పట్లు కొడదాం. నిన్ను ఇది మొదలుకొని మన జీవిత పర్యంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నన్ను ప్రేమిస్తావా? ఎవరిని ప్రేమిస్తావా? నన్నే ప్రేమిస్తాడండి. రైట్. నిన్ను ప్రేమించి రమాదేవిని ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు భర్తగా ఉండునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. మంచిది.
ఈ సమయంలో పెండ్లి కుమార్తె ప్రమాణం చేస్తారు. మైక్ పట్టుకోమ్మా. ఆ చేతి నీ చేతి నాతో చెప్పమ్మా. రమాదేవి అనే నేను గంగాధర్ అనే మిమ్ములను ఇది మొదలుకొని మన జీవిత పర్యంత వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధి అందును ఆరోగ్యమందును మిమ్మల్ని ప్రేమించి సంరక్షించి మీకు లోబడి ఉండుటకై మీ భార్యగా ఉందునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. మంచిది. ఉన్నతుడ గొప్ప దేవుడా, ఈ మంగళసూత్రం ధరించేస్తుండగా మీ సహాయం సహకారం అందించి మీ కార్యం జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో పెండ్లి కుమారుడు మంగళసూత్రాన్ని ధరింప చేస్తారు. ప్రమాణం చేస్తూ మంగళసూత్రాన్ని ధరింప చేస్తారు. జాగ్రత్తగా విందాం. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింప చేయుచున్నాను. తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు రెండో ముడిసు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. మూడు ముడిసు మంగళమే యేసు